షిర్డీ సాయిబాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పండుగగా జరపడం సరికాదని భారత హేతువాద సంఘ అధ్యక్షులు ఎన్ వెంకట సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మే నెల 6వ తేదీ మన ఏపీ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నంబర్ 862. దాని సారాంశం ఏంటంటే, పుట్టపర్తి సాయిబాబా శత జయంతి నవంబర్ 23 జరిగేదాన్ని ప్రభుత్వ పండుగగా జరపాలి అని ఆ జీవో తీసుకొచ్చింది. ఈ జీవో మన సెక్యులర్ విధానానికి వ్యతిరేకం, పూర్తిగా వ్యతిరేకం. రాజ్యాంగంలో లౌకికవాదం రాసుకున్నాం మనం. లౌకికవాదం అంటే మతము, మతపరమైన ఆచారాలు, దేవుడు, దైవం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే ప్రభుత్వ పరంగా ప్రోత్సహించకూడదు, ఆచరించకూడదు, 5 పైసలు కూడా ఖర్చు పెట్టకూడదు అనేది లౌకికవాదం యొక్క లక్ష్యం. మరి ఈరోజు దేశంలో ఎక్కడ ఏ బాబాకి, పుట్టపర్తి బాబాకి జరిపినంత ఈ పండుగగా ఏ బాబా ఇంతవరకు దేశంలో జరగలే ఎక్కడ. బహుశా ఇదే దేశంలో ప్రథమం బాబాకి ప్రభుత్వ పండుగగా జరగడం అనేది ఇదే. చాలా దుర్మార్గటువంటి విషయం. మరి లౌకికవాదాన్ని మంట కలిపినట్లే కదా. మరి బాబా అంటేనే మరి కాషాబట్లు వేసుకోవాలి, అది ఒక మతపరమైన ఆచారం, మతపరమైన వ్యవహారం బాబా గుర్తొస్తే. మరి పోనీ సాయిబాబా శత జయంతి సందర్భంలో ఈయన ఇది చేశాడు అని ఏమి సందేశం ఇస్తాడు మన ముఖ్యమంత్రి గారు, మన చీఫ్ సెక్రటరీ గారు? ఎందుకంటే మనం చనిపోయిన వాళ్ళ సభలకు వెళ్తే ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకోవాలంటాం కదా. సాయిబాబా ఆశయాలు ఏమి మనం ముందుకు తీసుకోవాలి, ఏవి మన ప్రజలకు అందించాలా? ఆయన చిన్నప్పటి నుంచి కూడా, ఆయన పేరు సత్యనారాయణ రాజు, చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకుని తన మహత్యాలుగా ప్రచారం గావించుకొని వేల కోట్లు సంపాదించాడు. నిజంగా సన్యాసి అయితే డబ్బులు ఎందుకు, వేల కోట్లు ఎందుకు? చీటర్ సాయిబాబా అనేవాడు ఒక చీటర్, 420 గాడు. ఇలాంటి 420ని మా మహాచారాలు ఉన్నాయి అని ప్రచారం చేసే వాళ్ళని ద డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 అని ఉంది. దాని కింద అరెస్ట్ చేయాలి సాయిబాబాలో కానీ, సాయిబాబా లాంటి వాళ్ళని కానీ. అంతేకాదు, తన దగ్గర మహాచారాలు మహిమలు ఉన్నాయి అనుకున్నవాడు ఆ రోజు 92-93లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసి సాయిబాబా హోమోసెక్స్ వ్యవహారం ఒక అనైతికమైన మనిషి. ఇలాంటి మనిషిని మనం చెప్పుకోవాలన్నా ఏం చేశాడని కొంచెం సిగ్గుపడతాను నేను, మీకు చెప్పలేను. ఇలాంటి అనైతిక వ్యవహారాలు జరిపిన వ్యక్తిని సాయిబాబా పుట్టినరోజుని ప్రభుత్వ పండుగ ఏ రకంగా జరుపుతాడు? అంతేకాదు, చంద్రబాబు గారు ఒక హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచినవాడు. 2001 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూఢనమ్మకాల నిర్మూలనని జన్మభూమిలో చేరుస్తానన్నాడు. మేము చాలా సంతోషించాం, అభినందించాం. మరి ఈరోజు ఒక అనైతిక విలువలకు ప్రోత్సహించే సాయిబాబాని పండుగని ప్రభుత్వ పండుగ జరపాలనేది చంద్రబాబు గారికి తగదు. ఆయన ఇజ్జత్తుకే దెబ్బతింటుంది, ఆయన హోదాకే తగిన పని కాదు. సాయిబాబాము జీవో నంబర్ 62ని మేము హేతువాద సంఘంగా, ఇతర ప్రజా సంఘాలుగా మేము చింపివేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా ఐక్యవేదిక నిర్మాణంలో జన విజ్ఞాన వేదిక, జయ భారత్, సత్యాన్వేషణ మండలి అనే 3 సంస్థలు కలిసి ప్రజాస్వామ్యం గురించి పనిచేయాలనే ఆశయంతో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ. ఏదైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజ్యం మతం రంగు పులుముకోవటం, లేకపోతే బాబాలని వీళ్ళని సమర్థించడం అనే అంశం మీద మేము మా నిరసన తెలియజేయటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మనం ఏదైతే భారత ప్రజాస్వామ్యం సరిగా నడవాలనే దానికి పెద్దలు మనకి దిశానిర్దేశం చేస్తూ రాసిచ్చినటువంటి భారత రాజ్యాంగం ఆర్టికల్ 51AH అనే దానిలో లౌకిక రాజ్యం గురించి, మతాలని ఎట్లా సమానమైన దూరంలో ఉంచాలనే విషయాలను తెలియజేసిందో దాని ఆధారంగా పుట్టినటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. సైన్సే పరమావధిగా ఈ దేశం అభివృద్ధి చెందాలనేది జన విజ్ఞాన వేదిక తరఫున కోరుకుంటున్నటువంటిది. అట్లానే ఈ జయ భారత్ అనే సంస్థ కూడా విజయ విహారం పత్రిక మొట్టమొదటిగా ప్రారంభించి దాని నుంచి జయ భారత్గా మార్పు చెందినటువంటి సంస్థ. విజయ విహారంలో ఈ బాబా గారి గురించి అప్పట్లోనే ఇంత పెద్ద బురిడీ బాబా అనే పేరుతో వ్యాసాల సంకలనాలు ప్రచురించి ఇదంతా చేసిన తర్వాత
ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన ఒక 80 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రాజ్యం మతం కోసం పనిచేయటం లేకపోతే మతాన్ని సపోర్ట్ చేయటం అనే విషయాలని మనం ఇప్పటికీ అంగీకరించేటట్లయితే మనం అభివృద్ధి చెందామా తిరోగమనంలో ఉన్నామా అనేది మనందరం తెలుసుకోవాలి.